హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ 2029 సీఎం అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ. ఎస్, అవునా, నిజమేనా? ఇది తమ్నేల్ మీరు చూసే ఉంటారు కదా. అసలు విషయానికి వెళ్దాం. అయితే నిన్న ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతలతో ఒక ఆత్మీయ కలయిక అని చెప్పి నిన్న రామచంద్రాపురం నియోజకవర్గంలో పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒకసారి చదువుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కాపు రాష్ట్ర ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, పెర్ని నాని, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, తోట నరసింహం, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ విక్రాంత్, రౌతు సూర్యప్రకాష్, జి శ్రీనివాస్ నాయుడు, దోలం నాగేశ్వరరావు, దౌలూరి దొరబాబు, చినబాబు, మల్లిబాబు, మల్లి వెంకటరాజు, ఇలా పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, గురునాథరావు, ఇలా చాలా మంది నాయకులు ఉన్నారు ఇక్కడ అందరూ. ఓకేనా, వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎందుకు ఈ తీర్మానం చేశారు ఈ సభలో అనే దాని గురించి కూడా మాట్లాడదాం. నిజంగా అది జరిగిందా ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ గారి గురించి ఫస్ట్ చెప్తా. బొత్స సత్యనారాయణ గారు నాకు తెలిసి ఒక 4 దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయ చరిత్ర ఉంది. ఉత్తరాంధ్రని ఒంటి చేత్తో ఆయన శాసించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా దాదాపు ఒక 4-5 నియోజకవర్గాల్లో, పార్లమెంట్లో అయితే 2-3 పార్లమెంట్ను శాసించినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్సీకి వచ్చేసారు. అది కూడా ఎమ్మెల్యేలుగా అందరూ కూడా ఓటు వేసి ఆయన ఎమ్మెల్సీగా తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా, మిగతా వాళ్ళందరి గురించి కూడా వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారి క్యాపబిలిటీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఆయనకి అది పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయనకు ధీటుగా బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా బలంగా ఎదిగారు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ఒకంత ఎక్కువగానే ఉండేది ఆయన చరిష్మా. బట్ రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం ఓవర్లాప్ చేశారనుకోండి, అది ఎందుకు అనేది ప్రత్యేకించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ పిసిసి సభ్యుడిగా, పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చాలా చాలా గొప్ప రాజకీయ నాయకుడు, చాలా పెద్ద రాజకీయ నాయకుడు. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కేసుల గురించి ఆయన తిట్టి, ఆయన సంతకాల సేకరణ గురించి, ఇంకొకటి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు కూడా బొత్స సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎందుకు అయిపోయారు? నెక్స్ట్ టర్మ్ 2029 వచ్చేటప్పటికి ఆయన అసలు పోటీ చేస్తారా, అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇంత గొప్ప నాయకుడు ఇలా ఎందుకు అయిపోయింది అనేది జస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. మరి ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారా లేదా అనే దాని మీద ఆయన కోపం పెట్టుకున్నారా ఏంటో తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ గారిని ఆయన పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. మంచివాడు, సౌమ్యుడు అని చెప్పి నాకు పెద్దన్న తరహా, నాకు తండ్రి సమానుడు, అది ఇది అనుకుంటూ మాట్లాడుతూ ఆయన రాజకీయ జీవితం ఇంత 4-5 కనీసం ఆయన కుటుంబం నుంచి ఏ పార్టీలో నిలబడ్డా సరే గెలిచేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ రాజకీయ జీవితం అక్కడితో క్లోజ్ అయిపోయేటటువంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు అనేది ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ రెడ్డి గారికి ధీటుగా సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కనీసం ఎమ్మెల్సీ కూడా కిందకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే ఆలోచించాలి. రేపొద్దున 29లో పోటీ చేస్తారో లేదో కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చేసింది. సరే, ఇక పక్కన పెడదాం. ఇక ఇక్కడ ఉండేటువంటి నాయకుల్లో ముఖ్యంగా అదే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు. గుడివాడ అమర్నాథ్ గారు అంటే కోడిగుడ్డు గుర్తు వస్తున్నాయి చాలా మందికి. అలాంటి కామెడీ అయిపోయింది, అలాంటి కామెడీ పీస్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆయన కుటుంబం కూడా ఇప్పుడు కామెడీగా అయిపోయింది. అలా క్రియేట్ చేసింది ఎవరు? దావోస్ వెళ్ళవయ్యా అంటే చలి పెడుతుంది అనుకునేటువంటి కామెడీ జోకులు, గుడ్డు పెట్ట అదే కోడి పొదగ్గానే గుడ్డు పెట్టదు అనేటువంటి మాటలు, న్యూడిల్స్ బళ్ళు, అప్పడాల ఫ్యాక్టరీలు, అల్లం ఎల్లుల్లి ఫ్యాక్టరీలు, వీటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితికి
ఆయన తీసుకొచ్చింది ఎవరు? అనకాపల్లి నుంచి వైజాగ్ లేదంటే ఇంకో చోటికి తిప్పిన చోటికి తిప్పకుండా అక్కడ నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు, ఇక్కడ పోటీ చేస్తే ఓడిపోతావు అని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి పవన్ కళ్యాణ్ గారితో కన్నా నాతోనే తీసుకుంటే సెల్ఫీ ఎక్కువ మంది ఫ్యాన్స్ వస్తారు, నాతోనే ఆయన సెల్ఫీ తీసుకున్నారు అనేటువంటి ఒక కామెడీ పీస్ని చేసేసి వదిలేసింది ఎవరు? ఇంకా అయిపోయింది, అక్కడతో క్లోజ్ రాజకీయ జీవితం అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఎవరు? నేను చెప్పాల్సిన అవసరం. లేకపోతే పెద్ద మనిషి అంబటి రాంబాబు గారు, వృద్ధులు పెద్ద ఆయన అంటే చుట్టూ కూడా మెరిసిపోయింది కాబట్టి చెప్తున్నా. ఆయన కూడా 4 దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర ఉంది. రేపల్లెలో పుట్టినటువంటి రాజకీయ చరిత్ర ఇప్పుడు గుంటూరు వరకు వచ్చింది. రేపల్లె నుంచి సత్తెనపల్లి, సత్తెనపల్లి నుంచి గుంటూరు, అక్కడ పోటీ చేస్తే గెలవో, ఇక్కడ పోటీ చేస్తే గెలవో, ఇక్కడ పోటీ చేస్తే గెలవో, ఇంకో చోటకి వెళ్ళు. ఆయన్ని అంబటి రాంబాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డికి పాలేరు అనేటువంటి ఒక బ్రాండ్ పడేసి అక్కడ పడేశారు అంతే. ఆయన ఎదుగు బొదుగు ఉండదు, ఇంకంతే. మహా అయితే మంత్రి అవుతారు, అంత మించి ఏమోడికి ఆయన కూడా ఆశ లేదు. నేను ఆ ఇంటి దగ్గర కుక్క అంటే కుక్కనేనయ్యా అంతే అని అంటాడు అంతే. పాలేరుతనానికి అలవాటు పడిపోయాను అని చెప్పి ఆయన చెప్పేస్తాడు. అలాంటి ఒక ముద్ర వేసి వదిలేసాడు, అంతేనా? సరే, ఇకపోతే తోట తిరుమూర్తులు గారు, ఆయన కూడా 4-5 దశాబ్దాలుగా రాజకీయాలు, ఆయన కుటుంబం వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వస్తున్నటువంటి చరిత్ర. ఏమైపోయింది? ఎక్కడ నుంచున్నా కానీ గెలిచేటువంటి పరిస్థితి లేక ఎమ్మెల్సీగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. అర్థమైందా? అలా పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ ఇంకొకళ్ళు, కొట్టు సత్యనారాయణ గారు, ఆయన 4 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారి నుంచి అంతకు ముందు నుంచి ఉంది. కన్నబాబు గారు ప్రజారాజ్యం నుంచి మొదలైంది. పెర్ని నాని గారు, ఈయన గురించి కూడా చాలా పక్కగా మాట్లాడుకోవాలి. పెర్ని నాని గారి తండ్రి, తాత, ఇప్పుడు పెర్ని నాని గారు కొడుకు వరకు వచ్చింది. అక్కడి నుంచి ఉన్నటువంటి ఉన్నత స్థాయి రాజకీయం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసిందంటే ఒక కామెడీ పీస్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఆయన దగ్గర డోర్ పట్టుకుని సార్ అని ఉంచుకునే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ అబ్బాయి రీల్స్ గురించి కామెడీ చేస్తూ, ఈయన నువ్వు నుంచుంటే నువ్వు గెలవయ్యా, మీ అబ్బాయికి ఇచ్చేసి ఓడిపోయినా పర్లేదులే, మా అబ్బాయి పిల్లోడి మీద ఓడిపోయారని చెప్పి ఆయన్ని నుంచోబెట్టకుండా నేను రాజకీయ సన్యాసం తీసేసుకున్నానని చెప్పించి ప్రకటన చేపించేసి పిల్లోడిని నుంచోబెట్టి రీల్స్ బోల్స్ చేసుకునేటువంటి పిల్లోడిని తీసుకొచ్చి నుంచోబెట్టి ఇప్పుడు వాళ్ళ రాజకీయ ఎంటైర్ వాళ్ళ తండ్రి తాత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చి అయిపోయింది. వీళ్ళందరికీ కామన్గా ఏంటంటే, మీరు ఒక్కసారి గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి రాంబాబు గారు, మన పెర్ని నాని గారు, వీళ్ళందరి గురించి మీరు ఒకసారి కామన్గా చెక్ చేస్తే నోరేసుకుని ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇంకొకరిని బూతులు తిట్టి, అది తిట్టి, ఇది తిట్టి, వేరే పార్టీకి వెళ్ళనివ్వకుండా, వెళ్ళినా వాళ్ళు తీసుకొనివ్వకుండా, ఉంటే ఈ పార్టీలోనే ఉండాలి, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుని కూర్చోవాలంతే అనేటువంటి పరిస్థితికి క్రియేట్ చేసి వదిలేసింది ఎవరు? ఇప్పటికీ అదే పందాన్ని కొనసాగిస్తూ వీళ్ళైతే ఉండిపోయారు. ఎందుకంటే ఇంక వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. రాజకీయంగా వీళ్ళు ఇంకా ఎదగలేరు, వేరే పార్టీకి వెళ్ళలేరు. వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకొక లేదు. వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు వచ్చేసింది వీళ్ళ వల్లే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఎదిగేటువంటి పరిస్థితి లేదు వీళ్ళ వల్లే. ఇప్పటికీ ఎదగకపోతే ఎవరికి నష్టం అంటే వీళ్ళ వల్లే, వీళ్ళకే నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి సంగతి పక్కన పెడితే వీళ్ళ జీవితాలు ఎక్కడితో అయిపోయాయి. ఎందుకంటే వీళ్ళు ఇంకొక పార్టీకి వెళ్ళలేరు, ఉండలేరు అన్నటువంటి పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇలా ఇది కంటిన్యూ చేస్తారు, ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, కాపుల్ని తాగుబోతులుగా తిరుగుబోతులుగా చిత్రీకరించింది ఎవరు? పెద్దలు, కురువృద్ధులు. ఈయన కాదా? తాగుబోతులు తాగుతారు, తిరుగుతారు, ఇష్టానుసారం చేస్తారని కాపుల్ని మాట్లాడిపించింది ఈయన కాదా? ఇలాంటి వ్యక్తులు అంటే కాపులకి ఏం చేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కళ్ళని చెప్పండి. వీళ్ళందరూ కలిసి ఒక మాట ఇక్కడ ఒక తీర్మానం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక ప్రపోజల్ పెట్టండి. అన్నిటిలోనూ క్యాపబుల్ వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి కన్నా చాలా గొప్ప నాయకుడు, పెద్ద నాయకుడు, రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు డెఫినెట్గా బొత్స సత్యనారాయణ గారు తీసుకెళ్ళండి. మీ నాన్నగారితో పాటు ఉండేటువంటి స్థాయి అయింది. మీరు ఒకసారి ఈ 5 ఏళ్ళు, ఎక్కువ అవసరంలా, ఈ 5 ఏళ్ళు 2029 నుంచి తర్వాత వచ్చేటువంటి 34 వరకు ఒక 5 ఏళ్ళు కాపులకి ముఖ్యమంత్రిగా చేపిస్తానని చెప్పి ఒక ప్రకటన చేపించండి అని మేము తీర్మానం చేస్తున్నాం. కాపు నాయకులు అందరం జగన్మోహన్ రెడ్డి గారు దిగి రావాల్సిందే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టండి. మీ అందరిలో ఆయన పెద్ద నాయకుడు, సో మధ్యలో కూడా కూర్చోబెట్టారు. ఇంతకన్నా మర్చిపోయిన ఇంకొక ఆయన ఉన్నారు, చాలా పెద్ద మనిషి, అస్సలు మర్చిపోయినా. ఆయన గురించి మర్చిపోతే ఎలాగా?
ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. సారీ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు పేరు మార్చుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరు రెచ్చగొట్టారు ఆయన్ని? ఎవరు ఆయన బ్రెయిన్ వాష్ చేశారు? పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా కుటుంబం మీద విపరీతమైనటువంటి ద్వేషం వీళ్ళల్లో నరాన్న నింపుకునేటట్టు చేసింది ఎవరు? కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ మీద తిరగబడేలా చేసింది ఎవరు? మెగా కుటుంబం అయినా, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు గెలిస్తే నా పేరే మార్చుకుంటానని ఆయన్ని బ్రెయిన్ వాష్ చేసి ఏ రకంగా ప్రలోభ పెట్టారు, ఏ రకంగా భయపెట్టారు, ఏం చేశారో తెలియదు. ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు లేదా కూటమి ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మీరు ఉద్యమాలు చేయాలని చెప్పించింది ఎవరు? జస్ట్ ఆలోచించండి. ఇక ఇప్పుడు మాట్లాడుకుందాం. బొత్స సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టండి అని చెప్పాను కదా. దానికన్నా ముందు ఇంకొకటి ఆలోచించండి. ఒక్కటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. ఏంటంటే జస్ట్ ఇంట్లో అక్రమంగా తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్లో వాటాకొచ్చిందన్న చెల్లెల్ని రంకులు బొంకులు అంటగట్టి నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని గోడకేసి గుద్ది బయటకు తోసేసినటువంటి ఘటనలు, తల్లిని చెల్లిని ఏ రకమైనటువంటి దారుణాతి దారుణమైనటువంటి భాషతో మాటలతో ఇంకా విపరీతంగా గొడ్డలిపోటుతో బాబాయినే పక్కకి జరిపినటువంటి పరిస్థితిని, ఆ ఉదాంతాలని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని అప్పుడు ఆయన దగ్గరికి ప్రపోజల్ పెడితే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఇవి గుర్తు తెచ్చుకుని గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ప్రపోజల్ పెట్టండి. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటో, మీరు ఆ పార్టీలోనే ఉంటారు కానీ మీరు ఉండరు. మీరు ఆ పార్టీలోనే నాయకులుగా ఉంటారు కానీ మీరు ఎదగరు. మిమ్మల్ని ఏం చేయాలో అలా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో మీరు షర్మిల గారి గురించి లేదంటే సునీత గారి గురించి, మన విజయమ్మ గారి గురించి, లేదంటే గొడ్డలిపోటు వివేకానంద రెడ్డి గారి గురించి ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రపోజల్ పెట్టండి. ఆ తర్వాత మాట్లాడుకో. ఓకేనా? మీరు కాపులకి ఏం ఉద్ధరించారు, కాపులకి ఏం చేస్తారు, ఇవన్నీ పక్కన సెకండరీ. కాపులు మొత్తం అందరూ కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోటీ చేయొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా అనౌన్స్ చేయించండి. ఏం చెయ్యాలో అది మేము చేసి చూపిస్తాం. మీరు జస్ట్ అనౌన్స్ చేయించి ఆయనే సీఎం క్యాండిడేట్ అని మాట్లాడిపించండి. ఆ తర్వాత మీరు గనక గుర్తుపెట్టుకోండి, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, అక్రమంగా సంపాదించిన దానికోసం వాటాకొస్తేనే ఏం చేశాడో ఆయన, అలాంటిది సీఎంగా అవకాశం మీరు వచ్చి అడిగితే ప్రపోజల్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వెళ్ళి అడిగిన తర్వాత ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాలి. థ్యాంక్ యూ.